హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. సంజయ్ ఇంటికి వెళ్ళేసరికి తన కోసం ఎవరో వెయిట్ చేస్తూ ఉన్నారు. సంజయ్ వాళ్ళని చూసి విష్ చేసి పైకి వెళ్ళాడు. పావు గంట తర్వాత ఒక్కొక్కరిని పంపమని నైనాకి చెప్పాడు. స్నానం చేద్దామని బాత్రూంలోకి వెళ్ళి షవర్ ఆన్ చేశాడు. కళ్ళు మూయగానే సంయు రూపం కళ్ళ ముందు వెదిలింది. చాలా డిస్టర్బ్గా అనిపిస్తోంది బాబుకి. సంయుతో షవర్ కింద తను చేసిన అల్లరి పదే పదే గుర్తొస్తుంది. ఏంటి ఆ పిడత మొహం తెగ గుర్తొస్తుంది. అవును, ఏంటి అది నాకు తగలగానే అలా షాక్ కొట్టినట్లు అనిపించింది. నీకు కూడానా? నేనింకా మన పాపకే అనుకున్నా. అసలు ఏమనుకుంటుంది నా గురించి? అలా చూస్తుందేంటి నా వైపు? ప్రేమగా, కోపంగా, మళ్ళీ సంజయ్ అంటూ ఎంత నైస్గా పిలుస్తుందో. ఆహాహాహా, అలా పిలిస్తే కరిగిపోతా అనుకున్నావా? రావే, నీ సంగతి రేపటి నుంచి అనుకుంటూ హుషారుగా స్నానం కంప్లీట్ చేసి బయటకు వచ్చాడు. డియో స్ప్రే చేశాడు. హెయిర్ డ్రయర్ ఆన్ చేశాడు. జుట్టు ఆరాక నైట్ డ్రెస్ వేసుకుని తన రూమ్లో నుంచి బయటకు వచ్చాడు. తన కోసం వెయిట్ చేస్తున్న వారందరినీ కలిశాడు. 3 months ఫారిన్లలో మ్యాచ్కి రానని స్పష్టం చేశాడు. వాళ్ళు మొదట ఒప్పుకోలేదు. సంజయ్ నెమ్మదిగా కన్విన్స్ చేశాడు. వాళ్ళందరూ వెళ్ళిపోయాక నైనా, సార్ ఒక్క మాట. సంజయ్ సోఫాలో రిలాక్స్ అయ్యి, చెప్పు సార్. ఆ హరి ఉన్నాడు కదా, అతను ఓ విశ్వాసమా ఉన్నాడు. నన్ను టీజ్ చేస్తున్నాడు సార్. నువ్వేం మెక్కుతున్నావా? అది కాదు సార్, మొన్న వాళ్ళ చెల్లి పెళ్ళిలో నేను ఎలా తిన్నానో చూపించి ఎక్కిరించాడు. నైనా, నీకెన్నిసార్లు చెప్పాను నోరు కంట్రోల్లో పెట్టుకోమని. బడా బడా లాగించేసి ఉంటావు. అందుకే ఆ విశ్వాసంగాడు నిన్ను ఆడుకుంటున్నాడు. అదే సార్, అందుకే నేను ఒకసారి వాళ్ళ మేడంకి చెప్తామనుకుంటున్నా, అతన్ని నోరు అదుపులో పెట్టుకోమని. అవసరమే లేదు. రేపటి నుంచి నువ్వు విశ్వాసాన్ని ఓ ఆట ఆడుకో. సార్ ఏమంటున్నారు అని అడిగింది ఆశ్చర్యంగా. అసలు మనం ఇవాళ ఎక్కడికి వెళ్ళాం? జడ్జి గారి దగ్గరికి. ఎందుకు? ఏమో సార్, మీకు తెలిసిన వాళ్ళేమో అనుకున్నా. యూ ఫూల్, అక్కడికి ఆ సంయు అండ్ గ్యాంగ్ వచ్చిందిగా. మా ఇద్దరికి పడదని నీకు తెలుసుగా. అలాంటప్పుడు తను ఎలా వస్తుంది నేను వచ్చానని తెలిస్తే? నైనా తలగోక్కుంటూ, నిజమే సార్, నేను అంత దూరం ఆలోచించలేదు. సరే, ఆమె నాకు ఏమవుతుందని అనుకుంటున్నావు? మీ ఇద్దరు పోట్లాడుకోవడం చూస్తే మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అనుకున్నా. అబ్బో, ఇంకా? ఆమెకి ఈగో ఎక్కువ కదా సార్, అందుకే గొడవపడి విడిపోయి ఉండొచ్చు అనుకున్నా. సరేలే, రేపటి నుంచి నువ్వు ఇక్కడికి రావద్దు. నేను అడ్రస్ చెప్తా, అక్కడికి వచ్చేసే. ఎందుకు సార్, మీరు ఇంకో ఇంటికి షిఫ్ట్ అవుతున్నారా? అలాంటిదే అనుకో. ఇంతకీ విషయం ఏమిటంటే, ఆ సంయు పాప, విశ్వాసంగాడు, భాషాగాడు మనతోనే ఉంటారు. ఎందుకు అని సంజయ్ వైపు చూసేసరికి సంజయ్ నైనాని సీరియస్గా ఓ చూపు చూశాడు. నైనాకి సంజయ్ అలా చూడగానే పై ప్రాణాలు పైనే పోయాయి. ఎందుకనేది తరువాత. నువ్వు మాత్రం ఆ సంయు తోకలని ఓ చూపు చూసుకో. నీ వెనక నేనున్నాను. నిన్న మీ పేరు చెప్తే ఎగతాళిగా నవ్వుతున్నారు సార్. నవ్వుతున్నారా? చెప్తా వాళ్ళ పని. ఇంక నువ్వు వెళ్ళు, రేపు నేనే ఫోన్ చేస్తా ఎక్కడికి రావాలో. ఓకే సార్ అంటూ వెళ్ళిపోయింది. సంజయ్ కిందకి వచ్చాడు. పని వాళ్ళు తప్ప ఎవరూ కనపడలేదు. వాళ్ళ నాన్నగారి రూమ్ వైపు వెళ్ళాడు. తన చెల్లి ఇంకా వాళ్ళ నాన్నగారు కూర్చొని వాళ్ళ రూమ్లో టీవీలో ఏదో మూవీ చూస్తున్నారు. వాళ్ళు జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ. సంజయ్ వచ్చినట్లు కూడా చూడలేదు. సంజయ్ సైలెంట్గా వెళ్ళి నిల్చున్నాడు. వాళ్ళని అలా చూసేసరికి తను ఏం మిస్ అవుతున్నాడో తెలుస్తోంది. సంయు తనతో కలిసి ఉండటానికి ఫ్యామిలీతో చర్చించాలి అన్నది. అది గుర్తొచ్చింది. అంటే నువ్వు నన్ను మర్చిపోయి నీ ఫ్యామిలీతో ఉండొచ్చు, నేను మాత్రం నా వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నా, నా కోసం పరితపిస్తున్నా. ఇన్నాళ్ళు ఏమాత్రం పట్టించుకోకుండా ఉన్నా. చాలా తప్పు చేశా. మా పిన్నమ్మ సంగతి ఎలా ఉన్నా నా చెల్లి అక్షయకి ఎంత ఇష్టం నేనంటే. ఇంకా వాళ్ళని దూరం చేసుకోను. నేను ప్రేమించిన ప్రేమ నా ప్రేమను కాదన్నది. నన్ను ప్రేమించే ప్రేమని నేను కాదన్నాను. ఈ 3 సంవత్సరాలలో వాళ్ళిద్దరూ నాకు దగ్గర అవ్వాలని ఎంత ట్రై చేసినా నేను వాళ్ళని దూరమే పెట్టా. కానీ ఇంక నుంచి అలా కాదు అనుకుంటూ తను వచ్చినట్లు తెలియడానికి చిన్నగా దగ్గాడు. వాళ్ళు సంజయ్ని చూసి పైకి లేచారు.
సంజయ్ చిన్నగా పిన్ని ఏది కనిపించడం లేదు అని అడిగాడు. లేడీస్ క్లబ్లో ఏదో ఫంక్షన్ ఉంటే వెళ్ళిందన్నయ్యా. ఓహో, మీరు డిన్నర్ చేశారా? హా. సంజయ్ కామ్గా వచ్చి సోఫాలో కూర్చుని వాళ్ళతో మీరు కూర్చోండి అనగానే వాళ్ళు సంజయ్ని ఆశ్చర్యంగా చూస్తూ కూర్చున్నారు. సంజయ్ వాళ్ళ నాన్న వైపు చూసి నాన్న భోజనం చేశారా అని అడిగాడు. ఆయనకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. సంజయ్ని చిన్నప్పటి నుంచి దూరం పెట్టాడు. అంజన తనని హాస్టల్లో చేర్పించాలని ఫోర్స్ చేసింది. అప్పట్లో తను బిజినెస్ చేసేవాడు, అంజన జాబ్ చేస్తూ ఉండేది. సంజయ్ చదువుకునే రోజుల్లో ఎప్పుడైనా ఇంటికి వచ్చినా తను పలకరించేవాడు కాదు. అటు తర్వాత బిజినెస్లో లాస్ వచ్చి ఆల్మోస్ట్ రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి. సరిగా అదే టైంలో సంజయ్ స్టార్ క్రికెటర్ అయ్యాడని, బాగా సంపాదిస్తున్నాడని తెలిసింది. అంజన వెంటనే సంజయ్ దగ్గరకు వెళ్ళిపోదామన్నది. కానీ తను వద్దన్నాడు. కారణం, తను ఏనాడు సంజయ్ని దగ్గరకు తీసుకోలేదు. ఇప్పుడు అవసరం మనది కదా అని సంజయ్ ముందుకెళ్ళటం తనకే నామోషి అనిపించింది. అంజనాని వద్దని ఎంత వారించినా వినలేదు. సంజయ్ దగ్గరకు వెళ్ళి తాము ఉండటానికి సంజయ్ని ఎలాగో ఒప్పించింది. వాళ్ళు వచ్చి 3 సంవత్సరాలయ్యింది. సంజయ్ వాళ్ళని ఏనాడు ప్రేమగా చూసింది లేదు, పట్టించుకోనూ లేదు. తమ అవసరాలకు డబ్బులిచ్చేవాడు. ఏదైనా పొరపాటు చేస్తే ఊరుకునేవాడు కాదు. ఆ విషయంలో తప్ప మరే విషయాల్లోనూ కోపం లేదు. ఆలోచనల్లో ఉన్న ఆయన్ని అక్షయ, డాడీ అన్నయ్య ఏదో అడిగాడు. సంజయ్ నవ్వి, అక్షయ పదండి అందరం కలిసి డిన్నర్ చేద్దాం. యాహూ అంటూ పెద్దగారిచింది అక్షయ. పని వాళ్ళంతా పరిగెత్తుకుంటూ వచ్చారు ఏమైందో అని. సంజయ్ వాళ్ళతో డిన్నర్ అరేంజ్ చేయండి అనగానే వెళ్ళిపోయారు. ముగ్గురు కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తున్నారు. సరిగ్గా అప్పుడే అంజన వచ్చింది. వాళ్ళ ముగ్గురిని అలా చూసి తన కళ్ళని తానే నమ్మలేదు. డైరెక్ట్గా వచ్చి ఏంటిది నేను చూస్తోంది నిజమేనా అని అడిగింది. సంజయ్ తనని గమనించాడు. స్లీవ్లెస్ బ్లౌజ్, హెయిర్ వదిలేసి ఓవర్ మేకప్, 2 చేతులకి నెయిల్ పాలిష్. అక్షయ వైపు చూశాడు. పద్ధతిగా డ్రెస్, నిండుగా చున్నీ, ఎటువంటి మేకప్ లేకుండానే ఎంతో చక్కగా ఉన్నది. సంజయ్ చిన్నగా, పిన్ని నీకు 1/2 గంట టైం ఇస్తున్నా, వెళ్ళి స్నానం చేసి పద్ధతిగా చీర కట్టుకుని జడ వేసుకుని రా. ఓ ఏమైంది నీకు? ఎప్పుడు లేనిది వాళ్ళతో భోజనం, నేను ఎలా ఉండాలో చెప్పడం అని నవ్వింది. పిన్ని ఐ సెడ్ గో అన్నాడు కొంచెం వాయిస్ పెంచి. ఆమె రాంప్రసాద్ వైపు చూసింది. ఆయన ఇదంతా ఏమీ పట్టనట్టు హ్యాపీగా ఫుడ్ తింటున్నాడు. సంజయ్ నేను నీకు తల్లి లాంటి దాన్ని, ఎలా ఉండాలో నువ్వేమీ నాకు చెప్పక్కర్లేదు అన్నది విసురుగా. అంతే, మనోడికి సంఖ్య తిరిగింది. పని వాళ్ళందరినీ లోపలికి వెళ్ళమన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయాక, పిన్ని నీకు నా సంగతి బాగా తెలుసు, మర్యాదగా వెళ్ళి నేను చెప్పినట్లు చెయ్యి, లేకపోతే అంటూ కోపంగా చూశాడు. ఆమె తన భర్త పిల్లల వంక చూసింది. వాళ్ళు అసలు ఏమీ చూడటం లేదు. ఆమె చేసేదేమీ లేక లోపలికి వెళ్ళింది. వాళ్ళు ముగ్గురు తినడం పూర్తయింది. సంజయ్ వాళ్ళిద్దరినీ పైకి తీసుకెళ్లాడు. ఆ 3 సంవత్సరాలలో వాళ్ళు పైకి రావడం అదే. అక్షయకి అయితే భలే నచ్చింది. తర్వాత అక్కడ బాల్కనీలో కూర్చున్నారు ముగ్గురు. మొత్తం చెట్లతో సిటీ అంతా కనబడుతూ చల్లటి గాలితో భలే ఉంది. నాన్న రేపటి నుంచి నేను సంయుక్త తెలుసు కదా మీకు, మేమిద్దరం ఒకే చోట ఉండాలని అంటూ జరిగింది చెప్పాడు. అంతా విని అక్షయ, అన్నయ్య నువ్వు ఏమీ అనుకోనంటే ఒకటి అడగనా? అడుగు. సంయుక్త గారు చాలా మంచి వ్యక్తి. మా కాలేజీ యానివర్సరీకి ఒకసారి వచ్చారు. చాలా బాగా మాట్లాడారు. ఎంత సాధించినా అసలు గర్వమే లేదామెకు. మరెందుకన్నయ్యా నేను కాదనుకుంది? అలా ఎలా? అదంతా గతం. తలుచుకుంటే కోపం, బాధ తప్ప ఏమీ లేదు. నువ్వు వెళ్ళి అమ్మను తీసుకురా అనగానే అక్షయ కిందకి వెళ్ళింది. సంజయ్ వాళ్ళ నాన్నతో, ఇంక నుండి ఇంటి బాధ్యతలు తీసుకోండి, అమ్మని మాత్రం ఎక్కడికి వెళ్ళనీయకండి. అంతలో అక్షయ అంజనాను తీసుకుని వచ్చింది. ఆమె సంజయ్ చెప్పినట్టే రెడీ అయి వచ్చింది. అమ్మా, చెల్లి చూడు ఎంత పద్ధతిగా ఉందో. నువ్వు మాకు చెప్పాల్సింది పోయి మా చేత చెప్పించుకుంటున్నావు. సరే, ఇంకా ఆ క్లబ్లని పార్టీలని తిరగటం తగ్గించు. జీవితంలో ఎంజాయ్మెంట్ ఉండొచ్చు, కానీ ఎంజాయ్మెంటే జీవితం కాకూడదు. రేపటి నుంచి నాన్న ఎలా చెప్తే అలా చెయ్యి అన్నాడు. అంజనాకి షాక్తో బుర్ర పనిచేయడం లేదు. సంజయ్ అసలు మాట్లాడటమే గగనం.
అలాంటిది వీళ్ళతో భోజనం అది కూడా కాదు. తను ఒకసారి పర్మిషన్ లేకుండా పైకి వచ్చిందని ఎంత పనిష్మెంట్ ఇచ్చాడు. అలాంటిది వాళ్ళని పైకి తీసుకొచ్చాడు. కాసేపు అందరూ కలిసి మాట్లాడిన తర్వాత అంజన, రాంప్రసాద్ కిందికి వెళ్ళారు. సంజయ్, అక్షయ ఫుల్గా కబుర్లు. సంజయ్ తన మ్యాచ్ కబుర్లు చెప్పాడు. రాత్రంతా జాగారమే వాళ్ళకి. సంజయ్ అయితే చాలా సంవత్సరాల తర్వాత హ్యాపీగా ఉన్నాడు. మరుసటి రోజు టైం మార్నింగ్ 5. సరే ఇంక పడుకో అంటూ తను ముసుగేశాడు. సరే ఇక్కడ మన పాప సంగతి చూద్దాం పదండి. జడ్జి గారి ఇంటి నుంచి వచ్చాక వాళ్ళ అమ్మకి కాల్ చేసింది. చెప్పు సంయు, వెళ్ళావా? ఏమన్నారు? ఏమంటారు, కలిసి కాపురం చేయండి అన్నారు అన్నది విసుగ్గా. మంచిదేగా. సరే ఎప్పుడు వెళ్తున్నావు? అమ్మా, ఏంటి నువ్వు కూడా? డాడీకి ఇవ్వు ఫోన్. ఎందుకు? నువ్వు విషయం చెప్తే ఆయన వద్దంటే ఆగిపోతావా అన్నది సీరియస్గా. మా, ఏమైంది నీకు? జ్ఞానోదయం అయ్యింది. మీ డాడీకి నేను చెప్తా కానీ నాన్నమ్మకి ఫోన్ ఇవ్వు. నానమ్మ, అమ్మ నీతో మాట్లాడాలట అని ఫోన్ ఇచ్చింది. అత్తయ్య, సంయు లగేజ్ ప్యాక్ చెయ్యి. దాని చీరలు, డ్రెస్సులు, నగలు అన్నీ పెట్టు. నాకొదిలేయ్, నేను చూసుకుంటా. అవును, ఏమంటున్నాడు మీ ఆయన? నేను అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇస్తేనేగా. పైగా ఇవ్వాల్సిన అవసరం లేదని దబాయిస్తున్నాడు. నీకెన్ని రోజుల నుంచి చెప్తున్నా వింటేనా? పోనీలే, ఇప్పటికైనా నీ కూతురి లైఫ్ని దారిలో పెడుతున్నావు. అత్తయ్య, దాన్ని కనిపెట్టుకుని ఉండు. వాళ్ళ నాన్నకి ఫోన్ చేయించకు. సరే నేను చూసుకుంటా అని ఫోన్ పెట్టేసింది. సంయు ఫ్రెష్ అయ్యి వచ్చి బెడ్ మీద ఒరిగింది. నానమ్మ బ్యాగులు తీసి సర్దటం మొదలుపెట్టింది. సంయుకి సంజయ్ గుర్తొచ్చాడు. ఎలా రేపటి నుంచి? అసలు తను చాలా మొండిగా తయారయ్యాడు. నేను ఏది చెప్తే దానికి ఆపోజిట్గా చేస్తూ ఉంటాడు. అవును, పని వాళ్ళు వద్దని ఎందుకు చెప్పారు? అంటే ఎవరి పని వాళ్ళు చేసుకోవాలా? నేనైతే నా వరకే వంట చేసుకుంటా, నీకు ఒక్క హెల్ప్ కూడా చేయను అంటూ సంయు సంజయ్ మీద రివెంజ్ కోసం ప్లాన్ చేస్తోంది. అంతలో బామ్మ సంయు అని పిలిచింది. సంయు ఇక్కడ లేదు, ఎక్కడో ఆలోచిస్తోంది. ఆమె 2 సార్లు పిలిచింది. అబ్బే, మన పాప ఉలుకు లేదు పలుకు లేదు. ఆమె సంయు నెత్తి మీద ఒక్క మొట్టికాయ వేసింది. అబ్బా అని తల రుద్దుకుంటూ లేచి, ఏంటే ముసలిదానా, ఎందుకు కొట్టావు అని అడిగింది. బ్యాగులు చూపించి చాలా అని అడిగింది. 5 పెద్ద బ్యాగులు, 2 VIP సూట్ కేసులు. సంయు నోరు తెరిచి, ఏంటి ఇన్ని సర్దావు? నేనేమి ఉండిపోవటానికి వెళ్ళట్లేదు. 3 నెలల తర్వాత ఇక్కడికే వస్తా. నువ్వు 2 బ్యాగుల్లో సర్దు అన్నది. ముందు 3 నెలలు, తర్వాత నీకు 3 నెలలు, అటు తర్వాత 6-7 నెలలు కలిపి 10 నెలలు పడుతుంది రావటానికి అన్నది. సంయు చిరాగ్గా, ఏంటి, నాకు అర్థం కాలేదు. వెళ్ళు వెళ్ళు, నీకే అర్థమవుతుంది అని నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. ముందు 3 నెలలు, తరువాత 3 నెలలు, ఏంటి లెక్క అని తలగోక్కుంది. అప్పుడే స్వాతి ఫోన్ చేసింది. సంయు లిఫ్ట్ చేసి చెప్పు అనగానే, నేను కాదు నువ్వు చెప్పు. లగేజ్ ప్యాక్ చేసుకున్నావా? అయ్యింది. సరే రేపు మార్నింగ్ 9 కల్లా రెడీ అయ్యి నేను అడ్రస్ షేర్ చేస్తా, అక్కడికి వచ్చి. సంయు సరే అన్నది. ఏంటి అంత ముభావంగా ఉన్నావు? భయపడుతున్నావా? ఓయ్, ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నావు? లేదు, రేపటి నుంచి నువ్వు సంజయ్నే ఉండేది అని ఒత్తి పలుకుతూ ఎలాగా అని భయపడుతున్నావేమో అని అడుగుతున్నా. చూడు, నేనేమి మీ ఫ్రెండ్ కోసం వెళ్ళటం లేదు. ఆ ప్రియ ఆచూకీ సంపాదించి దాని పని పట్టడం కోసం వెళ్తున్నా. చెప్పావు కదే. సరే ఉంటా, బాయ్ అంటూ ఫోన్ పెట్టేసింది. నాన్నమ్మ సంయుకి మిల్క్ తెచ్చి చేతికిచ్చి, మళ్ళీ ఎన్ని నెలలకిస్తానో అనగానే, ఏంటే ఇందాక నుండి చూస్తున్నా నెలలు నెలలు అని అంటావు? అసలే విసుగ్గా ఉంది, నన్ను కదిలించకు అని ఫోన్ తీసింది. ఎవరికి ఫోన్? డాడీకి. వెళ్తున్నా అని చెప్తా. మీ నాన్న కార్తీక్ ఎవరినో కలవడానికి బయటకు వెళ్ళారంట. మీ డాడీ ఫోన్ మర్చిపోయాడట అని చెప్పింది మీ అమ్మ. సరే రేపు మార్నింగ్ చేస్తాలే అంటూ గ్లాసు ఖాళీ చేసి ఆమెకిచ్చి పడుకుంది. మార్నింగ్ లేవడం, తన యోగా మెడిటేషన్ కంప్లీట్ చేసింది. స్నానం చేసి వచ్చేసరికి చీర, వాటికి మ్యాచింగ్ సెట్ పెట్టి ఉన్నాయి. ఇదంతా నాన్నమ్మ పని అని అర్థమయ్యింది. కానీ తను మాత్రం చూడిదార్ వేసుకుని రెడీ అయ్యింది. టిఫిన్ తినటానికి వెళ్ళింది. నాన్నమ్మ తనని చూసి, అదేంటే
ఎంచక్కా కాపురానికి వెళ్తూ చీర కట్టుకోవాలని అక్కడ పెడితే నువ్వేంటి ఇలా అని తల కొట్టుకుంది. నానమ్మ, నువ్వో తెగ ఊహించుకోకు. కాపురం లేదు, ఏమీ లేదు. విడాకులు రావాలంటే కలిసి ఉండాలి కాబట్టి వెళ్తున్నా అంటూ గబగబా టిఫిన్ తినేసింది. హరి వచ్చి గుడ్ మార్నింగ్ మేడం అనగానే బ్యాడ్ మార్నింగ్ అన్నది సంయు. అయ్యో, అదేంటి మేడం అలా అన్నారు? పిచ్చి సన్నాసి, నీకు అర్థం కాదులే కానీ టిఫిన్ తిందురా. తినేసే వచ్చా అండి. సంయు తిరగటం పూర్తయ్యాక హరి అని పిలిచింది. హరి రాగానే వాళ్ళిద్దరితో లోపల లగేజీ ఉంది, కార్లో పెట్టండి అనగానే హరి భాష ముందు రోజు జరిగింది ఐడియా ఉండటంతో ఏమీ మాట్లాడకుండా గమ్మున లగేజీ కారులో పెట్టారు. సంయు నాన్నమ్మతో సరే వెళ్ళొస్తా అనగానే క్షేమంగా వెళ్ళి లాభంగా రండి ముగ్గురుగా అన్నది. ముగ్గురా? ఎవరు అని అడిగింది. ఏం లేదులే, దుర్ముహూర్తం వచ్చే టైం అయింది, ఇంక బయలుదేరు అంటూ తొందర పెట్టింది. సంయు కరెక్ట్గా కార్ ఎక్కబోతుంటే కళ్యాణ్ వచ్చాడు. ఇక్కడ మన సంజయ్ స్మార్ట్గా రెడీ అయ్యాడు. తన పర్సనల్ స్టాఫ్ తన లగేజీ ప్యాక్ చేశారు. సంజయ్, అక్షయ కలిసి కిందకి వచ్చారు. రామ్ ప్రసాద్ వాళ్ళని అలా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అమ్మ ఇంకా లేవలేదా అని అడిగాడు సంజయ్. రామ్ ప్రసాద్ ఏమీ మాట్లాడలేదు. మీరు తనకి అలా అలవాటు చేశారు, ఇంక నుండి గట్టిగా ఉండాలి అనగానే అలాగే సంజయ్, నేను మారుస్తా తనని, పద టిఫిన్ చేద్దు కానీ అన్నాడు. సంజయ్ ఫాస్ట్గా తినేసి అందరికీ బాయ్ చెప్పి వచ్చి తన కార్ ఎక్కాడు. అయితే సంజయ్కి ఆల్ ది బెస్ట్ చెప్పి సంయుతో కలపటానికి ఆయన గారి వీర ఫ్యాన్స్ అంతా వచ్చారు. మీలో ఎవరెవరు మన సంజయ్కి చెప్తారు, ఎవరెవరు మన సంయుకి చెప్తారు? ఆల్ ది బెస్ట్ కామెంట్ చేయండి. అవునులేండి, అందరూ సంజయ్కి సపోర్ట్ చేస్తున్నారు, సో అందరూ సంజయ్కే చెప్తారు. ఆ ఇంట్లో మన సంజయ్ సంయులు కొన్నిసార్లు టామ్ అండ్ జెర్రీలా, మరికొన్నిసార్లు బద్ధ శత్రువుల్లా, అవసరమైతే లవర్స్లా, లాస్ట్కి భార్యాభర్తల్లా ఉండటానికి రెడీ అయ్యారు. మరి వినటానికి మీరు రెడీనా? తరువాతి అప్డేట్లో తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, రేపు మరొక భాగంతో కలుసుకుందాం.